లగేజీ తీసుకెళ్లి నా ప్లాట్ లో పెట్టు. అలాగే సార్. చూడు, ఆవకాయ జాడీలు అప్పడాల కట్టలు కాదు, అమెరికా నుండి ఎంతో ముచ్చటపడి తెచ్చుకున్న కంప్యూటర్స్. నువ్వెళ్ళు, ఈ ఇండియానా టోటల్ గా కంప్యూటర్ లోకంగా మార్చేస్తాను. అయ్యా ధర్మం ధర్మం. కర్మం కర్మం. 25 సంవత్సరాలుగా ఇండియా కొంచెం కూడా మారలేదా? ఎవరాది? నేనే. మెన్ ఇన్ బ్లాక్, MIB. ఏ గ్రహం నుండి వస్తున్నావు బాబు? శని గ్రహం నుంచి వస్తున్నాను. నా బయోగ్రఫీ అంత నీకెందుకని ముందు ధర్మం చేసుకోవయ్యా. పుష్టిగా ఉన్నావు, ముష్టెందుకు ఎత్తుతున్నావు? నాలాగే కంప్యూటర్ నేర్చుకో, అమెరికా వెళ్ళిపో, అండ్ మనీ, ఎంజాయ్ లైఫ్. నేనెందుకు వెళ్ళాలి అమెరికాకి? నాకు నా దేశం లేదా? అడుక్కోవటానికి నా కుల వృత్తి లేదా? నేనేమైనా నీలాగా పరదేశినా విదేశాలకు వెళ్ళడానికి రోజుకో వీధికి వెళితే చాలు, నా చెప్పనంట డబ్బే డబ్బు. అడుక్కోవడం పెద్ద గర్వంగా ఫీల్ అవుతున్నావా? నా గురించి చెప్తాను విను. మా నాన్న జమీందారీ కాలంలో బొబ్బిలి రాయుడు, తీర్పులు ఇవ్వడంలో దిట్ట. మరి నేను కంప్యూటర్ కింగ్ ని. జనరేషన్ తో పాటు మేము మారాం, మీరు మారాలి. మేం మీకన్నా ఏమైనా తక్కువ తిన్నాం అనుకుంటున్నావా? జమీందారుల కాలంలో మా తాతలు పల్లెల్లో అడుక్కునేవారు. ఇది కంప్యూటర్ యుగం కదా, అందుకని మేము సిటీకి షిఫ్ట్ అయ్యాం. ఇదిగో అవతల నాకు చాలా అపాయింట్మెంట్స్ ఉన్నాయి, త్వరగా ధర్మం చేయవే, వెళ్ళాలి. నా దగ్గర లేవు. ఎప్పుడో ఒకప్పుడు నీలాంటి వాడు ఎవడో ఒకటి తగులుతాడనే ఇదిగో సేఫ్టీగా ఈ ప్లేట్ పెట్టుకొని తిరుగుతున్నాను. నీ దగ్గర డబ్బులు లేకపోతే నాతో పాటు అడుకోవడానికి 2 విధులకు రా, వచ్చిండ 50-50 పంచుకుందాం. ఏరా రే, నేను ఇండియాను బాగు చేయడానికి వస్తే నువ్వు నా చేతి బిచ్చమెత్తించాలని చూస్తున్నావా? యా. చంపేస్తాను రే. అయ్యో నా థ్యాంక్స్. ఆహా, అమెరికా నుండి వచ్చిన వెంటనే ఇండియన్ కరెన్సీ కనపడింది. నాకంటే అదృష్టవంతుడు ఎవరు? ఇదేంటిది? విఠలాచార్య సినిమాలో లాగా నోటు నడుస్తుంది. అమెరికాలో లాగా ఇండియాలో కూడా ర్యాగింగ్ చేస్తున్నారన్నమాట. ర్యాగింగ్ అంటే ఫ్రెండ్షిప్ గుర్తు. టుడే ఆన్వర్డ్స్ వి ఆర్ ఫ్రెండ్స్. ఆల్రెడీ ఫ్లాట్స్ లో ఉన్న వాళ్ళందరి గురించి ఎంక్వైరీ చేశాను. యు ఆర్ ఏ కంప్యూటర్ జీనియస్, am I right? యు ఆర్ రైట్. మీరు 100 నోటికి ఆశపడ్డారు కదా, తీసుకోండి. నో 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 నో, నా దగ్గర అమెరికన్ డాలర్స్ చాలా ఉన్నాయి. ఏదో ఇండియన్ కరెన్సీ వేస్ట్ గా పడింది కదా, రిజర్వ్ బ్యాంక్ లో వేద్దామని తీసుకోపోయానంతే. వస్తాను, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. క్లాసిక్ కింగ్స్ 1 ప్యాకెట్. అయ్య బాబు, ఏంటండి ఇది ఇచ్చారు? గాంధీగారి బొమ్మ లేదు, పులి బొమ్మ లేదు, టాటర్ బొమ్మ లేదు. ఇడియట్. కంప్యూటర్ ఇస్ కస్టమర్. నన్ను ఇన్సల్ట్ చేస్తావా? అదేంటనుకున్నావు? రూపాయి కన్నా విలువైనది అమెరికన్ డాలర్. అమెరికన్ డాలర్, అనకాపల్లి కాలరు నాకు అనవసరం. నా సిగరెట్ పెట్టి నాకు ఇచ్చాయి. కంట్రీ బ్రోడ్. కాలర్ కి డాలర్ కి తేడా తెలియదు. ఈ డాలర్ కోసమే ఇండియా అమెరికా చుట్టూ తిరుగుతోంది. టేక్ ఇట్. ఈ గెటప్ ఏంట్రా? నువ్వే చెప్పావుగా, అందుకే ఈ గెటప్ మార్చాను. యు సెడ్ ఐ ఫాలోడ్. ఫిల్టర్ అండ్ టొబాకో మేడ్ ఫర్ ఈచ్ అదర్. సిగరెట్ కొనుక్కో, హాయిగా ఎంజాయ్ చేయి. వస్తాను, బాయ్. గుడ్ గై. నా వల్ల ఇండియాలో ఒకడు బాగుపడ్డాడు. ఇప్పుడు ఇవయ్యా. ఇదేంటిది? పోలీసుల మధ్య పార్ట్ టైం జాబ్ లాగా పాన్ షాప్ కూడా పెట్టారా? అయితే ఒక సిగరెట్ ప్యాకెట్ ఇవ్వండి. క్లాసిక్. ఏం కనపడుతుంది సార్ అందులో? నీ భవిష్యత్తు. భవిష్యత్ కనపడడానికి అదేమైనా కంప్యూటరా? కరెన్సీ నోటు, మేడ్ ఇన్ ఇండియా కాదు, మేడ్ ఇన్ కోయంబత్తూర్. అబ్బో, చెప్పు, మీ ప్రెస్ ఎక్కడ? మీరెంతమంది? మీ గ్యాంగ్ లీడర్ ఎవరు? నాకేమీ తెలియదు సార్. మీ పోలీస్ స్టేషన్ మీద ఒట్టు. కొట్టకండి సార్, నన్ను వదిలేయండి. చచ్చిపోతాను సార్, నన్ను వదిలేయండి సార్. అయ్యో అయ్యో, అమ్మో, అబ్బో, అయ్యో అయ్యో, యూని కోప అన్నీ నేర్చుకున్నాను. నన్ను వదిలేయండి సార్. మీకు ఫ్రీగా కంప్యూటర్ నేర్పిస్తాను. నోర్మయ్, ఎందుకు రాయిలా దెబ్బలు తింటావు? ఆ దొంగ నోటు నువ్వే ప్రింట్ చేసినట్టు ఒప్పుకోవచ్చు కదా. అయ్యో, నేను 100 నోటు చూసిందే నిన్న సార్. 10 ఏళ్ల నుంచి నో ఇండియన్ కరెన్సీ, ఓన్లీ అమెరికన్ డాలర్స్. అంటే నువ్వు ఇంటర్నేషనల్ క్రిమినల్ అన్నమాట. రేయ్, అయ్యో, సెంటిమెంట్ సినిమాల్లోని హీరోయిన్ల పెడర్థాలు తీయకండి సార్. ఆఫ్టర్ 10 years ఐ కేమ్ టు ఇండియా. మరి ఆ 100 నోటు సంగతి? అదా ముష్టివాడు నాకేసిన వీర ముష్టి సార్. ఎరా, నువ్వు చెప్పే కహానీలు నమ్మడానికి మా కాకి టోపీ మీద కోడికలు కనిపిస్తున్నాయా? అమ్మో, అబ్బో, అయ్యో అయ్యో, అమ్మో, అయ్యో. ఇదేంటి సార్? చిరంజీవి బాలకృష్ణను కొట్టినట్టుగా గుర్తున్నారు. వాళ్ళు హీరోలు, నేను కమేడియన్ని. నన్ను వదిలిపెట్టండి సార్.
కావాలంటే నా గురించి ఎంక్వైరీ చేసుకోండి. నీ గురించి ఎంక్వైరీ చేయడానికి సిబిఐని పంపించాను. సిబిఐ ఏంట్రా అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చావు? అంత సీన్ లేదు. సిబిఐ అంటే మా కానిస్టేబుల్ సిబిఐ అయ్యప్ప అన్నమాట. ఓహో, సార్ ఏమైంది? అతను చెప్పింది నిజమే సార్. అతని పేరు ఆర్ సుబ్బారావు. అమెరికాలో కంప్యూటర్ నేర్చుకుని మొన్నే ఇండియాకి వచ్చాట. అబ్బా, ఏమయ్యా, మా చేత ఇంత లేసి దెబ్బలు తినకపోతే ఈ విషయం ఏదో ముందే చెప్పొచ్చు కదా. నేను ముందే చెప్పాను కదా సార్. సరే సర్లే, ఇవేమి మనసులో పెట్టుకోకు. ఇంటికెళ్ళి వేడి నీళ్ళ కాపురం పెట్టుకో. దేని నీళ్ళ కాపురం పెట్టుకోవడం తర్వాత సంగతి. మీరు నా మీద చేసిన దౌర్జన్యాన్ని మీ పై అధికారులు చెప్తే మీ బతుకులు ఏమవుతావు తెలుసుకోండి. హీరోలా కట్టింగ్లు ఇవ్వకు, కమెడియన్ లా కామ్గా పో. అంతేనంటారా? కమిడీలో వెళ్ళిపోమంటారా? గో. అయ్యా, మీరు ఉత్తుకుడు ఉతికారు కదా సార్. ఆ, నువ్వా? అమ్మో నేనే. వద్దు, నన్ను ఆపుకో. ఆగరా, ఆగు. నేను ఆగను, నేను ఆగను. ఆగరా. వద్దు, రేయ్. నన్ను పట్టుకోకు, వద్దు. ఆ రోజు నన్ను పోలీసులు పట్టించావు కదా, ఈ రోజు నిన్ను వదల. నేను అక్కడ పట్టించాను బ్రదర్. సిగరెట్ ప్యాకెట్ కొనుక్కొని వచ్చేయకుండా చేంజ్ కోసం కంకుర్తి నువ్వే పట్టుబడ్డావు. పట్టుకోవడం కాదు, వాళ్ళు నాతో టెస్ట్ మ్యాచ్ ఆడుకున్నారు. పర్వాలేదులే బ్రదర్. ఒరేయ్, ఇంకొక మాట నువ్వు మాట్లాడమంటే చంపేస్తాను. చంపే బ్రదర్, నన్ను ఇక్కడే నరికేసి పూర్తి చేసిన పర్వాలేదు కానీ దీన్ని వదిలే. ఈ బాక్స్ అర్జెంట్ గా ఓ చోటు చేర్చాలి. ఏముంది ఇందులో? నా లైఫ్. నా లైఫ్ ను నాశనం చేసి నీ లైఫ్ ను సేఫ్టీగా బాక్స్ లో పెట్టుకుని తీసుకెళ్తున్నావా? మర్యాదగా ఇచ్చేయి. వద్దు బ్రదర్, నా బ్లడ్ అడుగు ఇస్తాను, నా కిడ్నీలు అడుగు రెండూ ఇస్తాను, నా గుండెని అడుగు గులాబీ పువ్వుల్లో పెట్టిస్తాను. కానీ ఈ ఒక్కటి మాత్రం అడక్కు బ్రదర్. నో, కన్నుకి కన్ను, పన్నుకి పన్ను, లైఫ్ కి లైఫ్. ఇచ్చేయి. వద్దు బ్రదర్, ఇచ్చేయి. వద్దు బ్రదర్, ఇచ్చేయి. వదులు బ్రదర్, ఇచ్చేయి. వదులు బ్రదర్. ఏయ్. ఆల్ ద బెస్ట్. వైఫ్ ని వదిలేసినంత సులువుగా నీ లైఫ్ ను వదిలేసి వెళ్ళిపోతున్నావు. ఏదో ఒక రోజు దీనికోసం రాకపోవు, అప్పుడు చెప్తాను. ఏంటి మమ్మల్ని చూసి అంతలా భయపడుతున్నావు? భయమా? ఛీ, ఇండియాలో దీన్ని భయం అంటారా? అమెరికాలో రెస్పెక్ట్ అంటారు సార్. మళ్ళీ అమెరికా కంప్యూటర్ అన్నావంటే అశ్విని హెయిర్ ఆయిల్ ఒంటికి రాసుకుని మరీ కొడతా. అవును, ఇంతకీ బాక్స్ లో ఏముంది? నన్ను దొంగ నోట్ల స్కామ్ లో ఇరికించి మీ చేత షేపులు మార్పిచ్చాడు కదా, వాడి లైఫ్ ఇందులో ఉంది సార్. ఆహా, ఓపెన్ చెయ్యి. తప్పు సార్, అది మన ఇండియన్ కల్చర్ కాదు. ఆహా, కాకి బట్టల కల్చరే వేరు గాని మర్యాదగా తెరుస్తావా, తోలు తీయమంటావా? సార్, ఇండియాలో ఏ పుట్టలో ఏ పాముందో, ఏ బాక్స్ లో ఏ బాంబు ఉందో చెప్పడం కష్టం సార్. సార్, వీడు చెప్పిన దాంట్లో ఇదొక్కడే మాత్రం పచ్చి నిజం సార్. ఒరే అంజిబాబు, నన్ను అనవసరంగా కంగారు పెట్టకు. సార్, మీరేం కంగారు పడకండి. ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళినా సేఫ్ సైడ్ గా మెటల్ డిటెక్టర్ తీసుకొస్తున్నా. అది ఏం లేదు సార్. నో బాంబ్. ఓపెన్ ద బాక్స్. హా. సార్, ఏడుస్తూ శవాన్ని తీసుకెళ్తూ సంతోషంగా బాంబులు ఎందుకు పేలుస్తారు? ఆ పొరపాటున కొత్త ప్రాణం ఏమైనా మిగిలింటే ఆ శబ్దానికి అది కూడా గాల్లో కలిసిపోవాలని. ఓహో, సార్, సైడ్ ట్రాక్ లోకి తీసుకెళ్తాను సార్. నో ఛాన్స్. ఓపెన్ ద బాక్స్. గంజాయి. గంజాయి. గంజాయా? ఏరా, నాకు తెలియక అడుగుతాను, నువ్వు దొంగ నోట్లు గంజాయేనా లేక అమ్మాయిల్ని కూడా సప్లై చేస్తావా? సార్, అమ్మాయిలంటే అమూల్ డబ్బాలు కాదు సార్ సప్లై చేయడానికి. మీ స్టేషన్ మీద ఒట్టు. వద్దు సార్, వదిలేయండి, కొట్టగండి సార్. ఆ, అబ్బా అబ్బా సార్, నన్ను వదిలేయండి సార్. సచిన్ టెండూల్కర్ టైప్ లో ఈ షాట్లేంటి? వదిలేయండి సార్. నోరు ముయ్. మళ్ళీ మాట్లాడేవంటే కిడ్నీలు మిగలకుండా కొడతాను. చూడు, ఆ దొంగ నోట్ల మార్పిడే కాకుండా ఈ గంజాయి స్మగ్లింగ్ కూడా నువ్వే చేస్తున్నట్టు మర్యాదగా ఒప్పుకో. సార్, ఆ. నన్ను నమ్మండి సార్, నేనే పాపం ఎరుగను, మీ కాళ్ళకు దండం పెడతాను. ఇదిగో, మా ఎస్ఐ గారిది అసలే క్రిమినల్ బ్రెయిన్. నీ దగ్గర నుంచి నిజం ఎలా రాబట్టాలో ఆయనకి బాగా తెలుసు. సార్, అయ్యో, అమ్మో, అబ్బో, అయ్యో, అయ్యో, అయ్యయ్యో, వద్దు సార్, వద్దు. అయ్యో, అమ్మో, ఎలుకలు కరుస్తాయి సార్. అమ్మో, అమ్మో, ఎలుకలు కరుస్తాయి సార్. వద్దు సార్, వదిలిపెట్టండి. అబ్బో, హాతి, హాతి. అయ్యో, దీని తోకన ముక్కలు వెళ్ళిపోయింది సార్. సార్, కరుస్తుంది సార్, వదలండి సార్. మీ
మీ దండ పడతారు వదిలిపెట్టండి సార్. పడిపోయాడు, విప్పండి. సార్ సచ్చింది ఎలకలో. ఇవెక్కడో అసెంబ్లీలో తెచ్చిన ఎలుకల్లా ఉన్నాయి, ఒకదాన్నొకటి కొట్టుకుని చచ్చిపోయాయి. సార్ వీడు ట్యాంక్ బండ్ దగ్గర ఎన్టీఆర్ సమాధం గుణపద్ధతి అవుతుంటే పట్టుకొచ్చాం సార్. ఏమిటి, ఎన్టీఆర్ సమాధిని తవ్వుతున్నాడా? ఏరా అదెందుకు తవ్వావురా? ఏడు పాపి, విషయం చెప్పు. మరేమనండి, నేను ఎన్టీ రామారావు గారి అభిమాని అండి. నా అభిమాన దేవుని చూడాలని మా ఊరు నుంచి ఊరు వచ్చానండి. స్టేషన్లో దిగ్గానే ఒక ఆయన కనిపిస్తే, ఏమయ్యా నేను అన్నగారి అభిమాని, అన్నగారు ఎక్కడ కనిపిస్తారు అని అడిగానండి. వాడేమో పిచ్చోడా, అన్నగారు ఎప్పుడో చచ్చిపోయాడుగా అన్నాడండి. దాంతో నా కోపం ఏడుపు వచ్చేసి 4 తగిలించానండి. ఈ లోపల ఇంకో పెద్ద ఆయన వచ్చి ఏంటయ్యా గొడవ అన్నాడండి. చూడు, అన్నగారిని చూడటానికి నేను వస్తే వీడు చచ్చిపోయాడు అంటున్నాడు. మన అన్నగారు చచ్చిపోతాడు అసలు? నిన్నగాక మొన్న మా ఊరు టూరింగ్ టాక్స్ లో ఎంచక్క ఆడుతున్నాడు, పాడుతున్నాడు. అదేంటమ్మది? ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి అని అన్న ఆడుతా ఉంటే వీడు చచ్చిపోయాడు అంటున్నాడు, చూసారా అన్నానండి. ఆ పెద్ద ఆయన కూడా నవ్వి, తమ్ముడు నేను కూడా ఎన్టీ రామారావు గారు అభిమానే, రా చూపిస్తానని నన్ను తీసుకెళ్లి ఓ స్థలం చూపించి అదిగో లోపల ఉన్నాడు ఇల్లు అని ఆయన వెళ్ళిపోయాడండి. దాని చుట్టూ తిరిగి చూశానండి, లోపలికి వెళ్ళడానికి గుమ్మాలే లేవు. ఓ పెద్ద విగ్రహం ఉందండి. అన్నగారు లోపలే ఉంటారనుకుని లోపలికి వెళ్ళటానికని గుమ్మం దోవుతున్నానండి. తప్ప సార్? లేదు, ఏమీ తప్పులేదు. నేను అన్నగారిని చూడకూడదా సార్? అబ్బే, ఎందుకు చూడకూడదు? తప్పకుండా చూడొచ్చు. కాకపోతే ఆయన్ని ప్రత్యక్షంగా చూడాలంటే కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా. ఏంటి సార్ అవి? అదే వీసాలు, పాస్పోర్ట్లు అని. ఓహో. అవన్నీ నేను రెడీ చేస్తాను. ఈ లోపు నువ్వు 2 రోజులు లోపల రెస్ట్ తీసుకో. అలాగే. ఎంతేనయ్యా తెలుసుకోదయ్యా లోకం ఎంతేనయ్యా. ఏరా, సినిమాలో లాగా గెడ్డం పులిపిరికాయ పెట్టుకోగానే గుర్తుపట్టలేననుకున్నావు కదూ? ఒరేయ్, నేను నీకేం ద్రోహం చేశానండి ఇలా ఇరికించావు? కంప్యూటర్ కి తగులుకున్న వైరస్ అయిపోయింది కదా నా బ్రతుకు. అబ్బా ఊరుకా, నేను నీకు ఎప్పుడో చెప్పాను అది నా లైఫ్ నీకు పనికిరాదు అని. విన్నావా? లేదు. ఓ నాది కంప్యూటర్ బ్రెయిన్ అన్నావు. నేను కంప్యూటర్ బ్రెయిన్ కాదు, కంపు బ్రెయిన్. నేను నిన్ను కలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. నువ్వు గంజాయి కేసులో రెడ్ హ్యాండెడ్ గా దూకిపోయావు కాబట్టి నువ్వెన్ని కట్టు కథలు చెప్పినా వీళ్ళు నీ మాటలు నమ్మ. పైగా 10-15 సంవత్సరాలు నువ్వు లోపలనే ఉండిపోవాల్సి వస్తుంది. అందుకని మనం బయటికి వెళ్ళాక వివరాలన్నీ తేలిగ్గా తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతం నువ్వు స్పృహలో ఉన్నట్టుగా కళ్ళు మూసుకొని పడుకో, లేదా వాళ్ళు వచ్చి మళ్ళీ నిన్ను వాయిస్తారు. అలాగే. ఏమిటి, ఏం జరుగుతోంది? అంతా నీకోసం బ్రదర్. నా కోసమా? కమాన్ పదండి. రాత్రంతా తప్పతాగి ఇల్లు ఒళ్ళు తెలియకుండా రోడ్డు మీద పడి దొరుకుతున్నాడు వేతవా. అబ్బా, హాయిగా పట్టు పరుపుల మీద పడుకోవలసిన వాడిని ఇలా ప్లాట్ఫామ్ మీద పడుకున్నానేంటి? ఆహా, నా పేరు రాసుందే. ఆంధ్రప్రదేశ్ పోలీసు డిపార్ట్మెంట్ ప్రత్యేక ప్రకటన. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి అమెరికాలో వెపన్స్ ప్రయోగాలలో అనేక శిక్షణలు పొంది ఇండియా వచ్చి దొంగ నోట్ల ముద్రణ, గంజాయి విక్రమణ మొదలగు చట్ట వ్యతిరేక చర్యలు చేస్తూ బాంబు దాడుల్లో కూడా పాల్గొంటున్న కారణంగా అతన్ని పట్టించిన వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇస్తుంది. ముఖ్య గమనిక, ఆ పారితోషికానికి ఇన్కమ్ ట్యాక్స్ కూడా రద్దు. ఆ పందిగడ్డను వదిలించినట్టే వదిలించి ఇలా బాంబుల కేసులో ఇరికించాడన్నమాట. తొందరగా ఇక్కడ తప్పించుకుని పారిపోవడం బెటరు. వచ్చేస్తారే. అబ్బో, ఫస్ట్ 5 లక్షలు ఆ వేరే అడుగు. అలాగే అనేక కుట్ర కేసులతో సంబంధం ఉన్న తీవ్రవాది ఆర్ సుబ్బారావు నగరంలోనే తిరుగుతున్నట్టుగా పోలీస్ శాఖకు సమాచారం అందింది. అతన్ని పట్టించిన వారికి
ముందుగా ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షల రూపాయలతో పాటు మరో 5 లక్షలు ఇవ్వడానికి నిర్ణయించిందని నేడు విలేకరులకు పోలీసు ఉన్నతాధికారులు తెలియజేశారు. ఊళ్ళోకి వెళ్ళడానికి వీల్లేకుండా పోయింది. ఎక్కడి నుంచో వచ్చిన ఓ అడుక్కునే నల్ల కుక్కకి ఉపదేశం చేయబోయి నేను కుక్కరైపోయాను. దొంగ నోట్లతో స్టార్ట్ చేసి గంజాయితో బిల్డప్ ఇచ్చి బాంబు పేలుడుతో క్లైమాక్స్ ముగించి నన్ను పెద్ద టెర్రరిస్ట్ గా చేసి నా తలకి 10 లక్షల వాల్యూ పెంచేశాడు. దాంతో నా బ్రతుకు భాగ్యనగర్ లక్కీ లాటరీ టికెట్లా మాదిరిపోయింది. పైకి 10 లక్షలకి ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేసి మరో అట్రాక్షన్ కల్పించింది గవర్నమెంట్. కడుపుకి తిండి తిప్పలు కరువై అట్లీస్ట్ అడుక్కోవడానికి అవకాశం కూడా లేకుండా పోయింది. అందరూ పేపర్లలో టీవీలలో నన్ను ముచ్చటగా చూస్తున్నారు కానీ ఒక్కరిని నేను చూడలేకపోతున్నాను. ఎన్నో హత్యలు చేసిన పూలందేవి కూడా లొంగిపోయి ఎంపీ అయ్యింది. ఏ తప్పు చేయని నువ్వు కూడా లొంగిపోయి ఎందుకు మినిస్టర్ కాకూడదు? స్టేట్ ఫిగర్ అయ్యావు కాబట్టి ఓట్లన్నీ నీకే పడతాయి. బెస్ట్ ఆఫ్ లక్. మినిస్టర్ మాట అలా ఉంచు, కనీసం వెతుకుల కోసమైనా నేను లొంగిపోతాను. ఈడెవరు సార్? అమెరికన్ టెర్రరిస్ట్ బాంబులు దాడి చేస్తే బతికి బయటపడ్డాం. ఇప్పుడేమో తుపాకీతో కాల్ చంపాలని చూస్తున్నాడు. వెనక్కి వెళ్ళిపోతాం సార్. షటప్. ముందు వాడిని పట్టుకోవాలి. ఎంత ధైర్యంగా టాటా చెప్తున్నాడు. అబ్బో నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు? అసలు మీరెవరు? నేనే బ్రదర్, నువ్వు నేనే. నువ్వు చేసిన పని వల్లే నా బ్రతికిలా తయారయ్యింది. 15 ఏళ్ళు జైల్లో ఉండాల్సిన నేను కాపాడి బయటికి తీసుకొస్తే మళ్ళీ అక్కడికి వెళ్తావా? ఈసారి అరెస్ట్ చేస్తే ఉరికమ్మవే ఎక్కిస్తారు. ఇదంతా నీ వల్లే. వస్తావు, ఇరికిస్తావు, వెళ్ళిపోతుంటావు. ఎందుకులా? ఇప్పుడు అదే బ్రదర్. కాపాడండి. రండి. స్టాప్ స్టాప్ ఇట్. ఏయ్, అమ్మో అబ్బు స్టాప్ ఇట్. స్టాప్ 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 అబ్బు. బాంబు. సార్ నాకు డౌట్, మనం చచ్చిపోలేదు కదండి? సార్ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామండి? ఏమో సార్ అయితే మనం బతికే ఉన్నాం కదండి? నాకు తెలియడం లేదు. ఆపో. అనవసరంగా 5 లక్షలు రోడ్డు మీద పడేశారు సార్. నాకు లక్ష్యాలు ముఖ్యం కాదు, నా లక్ష్యమే నాకు ముఖ్యం. ఇక ఈ దేశంలో నేను కనపడితే కాల్చి చంపేసేలా ఉన్నారు. పోయిన పరువు ఎలాగూ పోయింది. నా ప్రాణాలైనా నేను రక్షించుకోగలిగితే అదే 10,000. ఇక ఈ అవే నాకు స్వర్గసీమ. కలకానిది ఇక్కడ కూడా నన్ను చంపడానికి మనుషులు సిద్ధంగా ఉన్నారా? అయ్యో! కలవరపడకు, ఇదే నా ఒరిజినల్ గెటప్. ఒరేయ్, నువ్వా ఇక్కడ కూడా తగలడ్డావా? కంగారు పడకు, నా లక్ష్యం పూర్తయింది. ఇకపై నీ దారికి నేను అడ్డు రాను. నాలాగే నువ్వు కూడా అడవుల పాలైపోయావు. దట్స్ ఆల్. ఒరేయ్, నన్నెందుకు అడవుల పాలు చేశావు? చెప్తాను. అందరిలాగే నాకు ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంది. నా ఫ్లాష్ బ్యాక్ నీ ఫ్యామిలీకి లింక్ ఉంది. ఏమిటా లింకు? చెప్పండి. బొబ్బిలి రాయుడు గారు అమ్మవారి గుళ్ళో నగలు దొంగిలించినట్లుగా ఈ అప్పన్నే ఒప్పుకుంటున్నాడు. పైగా తరుణాలు కూడా దగ్గర పడ్డాయండి. ఈ సమయంలో ఇలా జరగడం దురదృష్టకరం. మీరే మంచి తీర్పు చెప్పాలి. అమ్మవారి నగలు నువ్వే దొంగతనం చేశావా? తిరునాళ్ళ రోజులు దగ్గర పడ్డాయి. ధర్మకర్తగా అమ్మవారి నగలు నేను సమర్పించాలి. కానీ ఆ నగలు నా అవసరానికి వాడుకున్నాను. ఈ దొంగతనం నువ్వు చేసినట్టుగా ఒప్పుకోవాలి. నీ కుటుంబాన్ని జాగ్రత్తగా నేను చూసుకుంటాను. అప్పన్నా అయ్యా వద్దయ్యా, అవునయ్యా.
తప్పు ఒప్పుకున్న అప్పన్నని పోలీసులకు అప్పగించి శిక్షించాలి. శిక్ష ముగిశాక కూడా అప్పన్న ఈ గ్రామంలో కాలు పెట్టడానికి వీల్లేదు. అంతేకాదు, ఈ రోజు నుంచి అప్పన్న కుటుంబాన్ని కూడా గ్రామంలోంచి వెలివేస్తున్నాను. అయ్యా ఇది అన్యాయం, ఇది అన్యాయం అయ్యా. అయ్యా ఇది అన్యాయం. మీ నేరాన్ని నా మీద తెలుసుకునేందుకు నాకు ఇంత అన్యాయం తలపెడతారా? నా కుటుంబానికి ద్రోహం చేస్తారా? రేయ్, నువ్వు పురుగులు పడిపోతావరా, నాశనం అయిపోతావరా? రేయ్, నా కుటుంబానికి పట్టిన కట్టే నీ కుటుంబానికి పట్టుతురా? రేయ్, నువ్వు నాశనం అయిపోతావరా? గ్రామ బహిష్కరణ తర్వాత నా తండ్రి ఈ అడవుల పాలయ్యాడు. గత్యంతరం లేక టెర్రరిస్ట్ గా మారాడు. నా కుటుంబం చెల్లా చెదరైపోయి సంఘంలో హాయిగా బ్రతికే స్వేచ్ఛను కోల్పోయాం. క్రమేణా నేను కూడా టెర్రరిస్ట్ గా మారాల్సి వచ్చింది. ఇదిగో నీ పాస్పోర్ట్. ఏ విదేశాలకు వెళ్ళిపోయి హాయిగా బ్రతుకు. వెళ్ళ. వద్దు, నాకు పాస్పోర్ట్ వద్దు, ఏమీ వద్దు. ప్రాణాలున్నంత వరకు ఈ అడవిలోనే గడుపుతాను. ఓ బాటసారి నన్ను మరువకోయి మదీని తలరుచి చల్లగా ఉండాలి, నీ మది నెమ్మది పొందాలి. ఝన్ ఝన్ ఝన్